హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఆవు జున్ను పాలతో ఎలా జున్ను చేయాలో చెప్తాను. ఈ విధంగా మనం ఒక బౌల్ తీసుకొని, నేను 1 లీటరు ఆవు ఈనిందండి, మాది 2 రోజులు అవుతుంది. ఇంకా పాలతో మనం జున్ను చేసుకుందాము. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక లీటర్ బాటిల్ అని పాలు తీసుకున్నాను. నేను జున్ను రెడీ చేసుకుందాము. ఇంక మనము మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. పైన మీగడ అనేది లైట్గా వస్తుంది కదా, ఇంకా కలుపుతూ ఉండాలి. మనము నిదానంగా కలుపుతూ ఉండాలి. కలపకపోతే కింద అడుగున అంటుతుందండి. చూడండి, ఇంకా పొంగొస్తున్నాయి. నేను చెప్పినట్టుగా చేశారంటే మీకు జున్ను అనేది బాగా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలామంది జున్నుతో కేక్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. కేక్ అలాంటి ఏం అవసరం లేకుండా మనం జున్ను వచ్చినాక ఎలా చేసుకోవాలా, ఎలా తినాలని చెప్తాను. చూడండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుతున్నారంటే మీకు పలిగినట్టుగా వస్తాయి పైన వాటర్ లాగా. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే చూడండి, మొత్తం చిక్కబడుతుంది, మొత్తం పలిగిపోతున్నాయి, జున్ను అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మీరు చేసుకున్నారంటే 10 నిమిషాల్లో మీకు జున్ను అనేది ప్రిపేర్ అయిపోతుంది. అంటే పాలకోవా లాగా అండి, ఈ సేమ్ పాలకోవా లాగా ఉంటుంది. చూడండి, నేను 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, మీకు తెలుస్తుంది చూస్తుంటేనే, పైన మీగల్లాగా వస్తుంది కదా, అదంతా పలిగిపోయి జున్ను మనకి ప్రిపేర్ అవుతుంది. ఒక 5 నిమిషాలు అయిపోయాక ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చినాక మనం వడగొట్టుకుందామండి. చూడండి, జున్ను అనేది మొత్తం పైకి వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ చల్లార్చినాక మనము వడగొట్టుకుందాము. వేడి మీద కూడా వడగొట్టచ్చు. కాకపోతే మనకి జున్నులో వాటర్ అనేది ఏమి ఉండకుండా బాగా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసుకోండి. చూడండి, చల్లగా అయిపోతుంది కదా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేశాను, ఆయన కూడా కాలిపోతుంది. ఇంకా నేను ఒక గిన్నె తీసుకొని తెల్లటి టవాల్ తీసుకున్నాను, పల్సగా ఉన్న టవాల్ తీసుకొని ఈ విధంగా గిన్నె పైన ఇలా వేసి కొంచెం గుంతలాగా పెట్టుకొని మనము జున్ను పాలు అనేది వడగొట్టుకుందాము. చూడండి, ఈ విధంగా వడగొట్టుకున్న తర్వాత చూడండి, నేను ఒక 15 మినిట్స్ అయినా కూడా కాలుతూ ఉంది. నిదానంగా వేసుకోండి. పైన మొత్తం జున్ను అనేది వచ్చేస్తుంది, కింద జున్ను పాలు ఉంటాయండి, ఆ జున్ను పాలు అనేది పడేసేయండి. చూడండి, ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత మనము గట్టిగా పిండుకోవాలండి, వాటర్ లేకుండా పిండుకోవాలి. చాలామంది కేక్ కూడా చేస్తుంటారు. ఆ కేక్ అనేది వాటర్ వంపకుండా కేక్ అలానే బాయిల్ చేసేసి ఉడకబెట్టేస్తారండి, అది అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా చేసుకున్నారంటే బాగుంటుంది. చూడండి, నేను 1 లీటర్ జున్ను పాలతో జున్ను ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది 2 రోజులు అండి. ఆవు ఈన తర్వాత 2 రోజులు పాలండి ఇవి. 2-3 రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. చూడండి, కొంచెం చల్లారిపోయిందండి. ఈ విధంగా ముద్దగా చేసుకొని మనము దాంట్లో గట్టిగా పిండుకున్నారంటే ఆ పాలు అనేది కింద గిన్నెలోకి వచ్చేస్తుంది, బాగా టేస్టీగా ఉంటుందండి. అసలు పాలు అనేది ఉండకూడదు. ఇంకా దీంట్లో చాలామంది చిటికెడంత ఉప్పు కూడా వేసుకుంటారు. నేనైతే ఉప్పు వేయలేదండి, కావాలంటే వేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా పిండుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం జున్ను ప్రిపేర్ అయిపోయింది. చూడండి, ఇది మటుకు చాలా బాగుంటుందండి. ఇలా పొడిగా వచ్చేసేయాలి, కాలుతుంది కాబట్టి నేను నిదానంగా చేస్తున్నానండి. చూడండి, ఇలా పొడిగా చేసుకున్నారంటే మీకు పాలకోవలాగా ఉంటుంది. దీంట్లో మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, బెల్లం పొడి వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీకు నేను 3-4 ఆప్షన్లు చెప్పాను, ఆ 3 బాగుంటాయి. నేనైతే మా పిల్లలు చక్కెరలో తింటారనేసి నేను ఒక బౌల్లో వేసుకొని చక్కెర వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోనండి. 3 ఆప్షన్లు బాగుంటాయి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోస్ నేను టేస్టీగా పెడుతుంటాను. ఎంతో రుచికరమైన జున్ను పాలతో మనం జున్ను ప్రిపేర్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.